తెలంగాణ రాజకీయ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. బీజేపీకి లబ్ధి చేకూర్చడం కోసమే బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే అని మరోసారి స్పష్టమైంది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది రేపు. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ఇండియా కూటమి పక్షాలు కసరత్తు ముమ్మరం చేశాయి. సెప్టెంబర్ 9వ తేదీన అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని గెలిపించేందుకు దిశగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఇరు పక్షాలు. ఓటింగ్ విధానం ఎట్లా ఉంటుంది, పోలింగ్ సరళిపైన ఎట్లా ఉంటుంది అనే దానిపైన పార్టీ ఎంపీలకు అవగాహన కల్పించేందుకు ఇరు పక్షాలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఆదివారం పార్టీ ఎంపీలకు పార్లమెంట్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్షాపుల్లో ఓటింగ్లో ఎట్లా పాల్గొనాలి, ఓటు వేసే విధానం ఎట్లా ఉంటుందనే దానిపైన అవగాహన, శిక్షణ సైతం ఇచ్చారు. సోమవారం అంటే ఇవాళ ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిపి మరో వర్క్షాప్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎంపీలకు ఓటింగ్ పైన అవగాహన కల్పించనున్నారు. బీజేపీ ఎంపీలు ఎన్డీఏ పక్షాల ఎంపీలతో కలిపి వేరువేరుగా భేటీలు ఏర్పాటు చేశారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న వరద స్థితుల కారణంగా ఈ భేటీలు రద్దు చేశారు కమల్నాథ్లు. మరోపక్క ఇండియా కూటమిలోని ఎంపీలకు కూడా ఇండియా కూటమి నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ రకంగా ఓటింగ్లో పాల్గొనాలి, ప్రాధాన్య క్రమాన్ని ఎట్లా ఎంచుకోవాలి అనే దానిపైన అందరికీ అవగాహన ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా మళ్ళీ ఎక్కడైనా కన్ఫ్యూజన్ అవ్వే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్కి ఆస్కారం లేకుండా శిక్షణ, అవగాహన కల్పిస్తున్నాయి ఇరు పక్షాలు. ఇక రేపు జరగబోతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు మన రాష్ట్రం నుంచే బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శివ, సో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎటువంటి అవగాహన జరుగుతుంది, ఎటువంటి కసరత్తులు జరుగుతున్నాయి, ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు, ఆ ఎంపీలందరికీ ఎట్లా ఓటు వేసేటువంటి విధానం కావచ్చు, తర్వాత ప్రయారిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇరు పక్షాలు ఆయా ఎంపీలకి ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నాయి? ఉపరాష్ట్రపతి ఎన్నికకు మరొక రోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో ఇటు ఇరు కూటమిలు కూడా మాక్ పోలింగ్పై దృష్టి సారించాయి. దానిలో భాగంగానే ఈరోజు మొదట ఇండియా కూటమి మాక్ పోలింగ్ నిర్వహించబోతోంది. ఈరోజు మధ్యాహ్నం మాక్ పోలింగ్ ఉండబోతోంది. ఈ ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థికి ఓటు ఏ విధంగా వేయాలి, అసలు మాక్ పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై మాత్రం ఈరోజు మాక్ పోలింగ్ అనేది జరగబోతుంది. దీంట్లో ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి అభ్యర్థిని కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి అంతా కూడా కలిపి ఆయన నిలబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇప్పటికే అన్ని రాష్ట్రాలు పర్యటించి కూటమి ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలందరినీ కూడా కలిసి తనకు మద్దతు తెలపాలంటూ కూడా అందరినీ కోరారు. మరోవైపు ఒక వీడియో కూడా నేను రిలీజ్ చేశారు. అందరూ కూడా తనకు మద్దతు తెలపాలి, ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరూ కూడా తనకు మద్దతు తెలపాలి అనేది, అంటే విచక్షణ ఆలోచనతో ఈ ఓటు వేయాలనేది కూడా ప్రధానంగా అందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3:30 ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్ కాంప్లెక్స్లోని ఇటు జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంపీల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం అదే పార్లమెంట్ కాంప్లెక్స్లో బాలయోగి ఆడిటోరియంలో ఈ మాక్ పోలింగ్ అనేది ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా మాక్ పోలింగ్లో పాల్గొంటారు. ఇక దీనికి సంబంధించి లోక్సభ సెక్రటరీ జనరల్ సిపి మోదీ దీనికి సంబంధించిన ఎన్నికల అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ ఎన్నికల మాక్ పోలింగ్ ఏ విధంగా నిర్వహించాలనే అంశాలపై వారందరూ కూడా అవగాహన కల్పిస్తారు. ఇటు మొదట ఇండియా కూటమి ఎంపీలందరూ కూడా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వారికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. దాని తర్వాత అంటే పార్లమెంట్ హాల్లోని 101 రూమ్ నెంబర్లో వారికి మాక్ పోలింగ్ అనేది ఉండబోతుంది. తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎంపీలకు అంటే 422 మంది మద్దతు అనేది ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి వారందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి అనేది ప్రధానంగా ఎన్డీఏ కూటమి అన్ని పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా అందరూ కూడా రేపు ఓటింగ్లో పాల్గొనబోతున్నారు. దానికన్నా ముందు ఈరోజు పోలింగ్ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా రావాలంటూ కూడా అన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా ఈరోజు మాక్ పోలింగ్లో పాల్గొనబోతున్నారు. ఇక బలాబలాలు ఒకసారి చూసుకుంటే కనుక ఉభయ సభలో మొత్తం ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు సంబంధించి ఎన్ని ఓట్లు పోలు కాబోతున్నాయి, ఎంతమంది ఓటర్లు దీంట్లో ఉన్నారని ఒకసారి చూసుకుంటే కనుక 786 ఓట్లు ఇటు లోక్సభ రాజ్యసభలో కలిపి 786 ఓట్లు ఉంటే దాంట్లో మ్యాజిక్ ఫిగర్ అనేది 394
రావాల్సి ఉంటుంది. ఇటు సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్కు 394 దాటి 422 అంటే లోక్సభలో 293, మరోవైపు ఇటు రాజ్యసభలో 129 మొత్తం 422 మద్దతు ఉండబోతుంది. అంటే 28 ఓట్లు ఇంకా ఎక్స్ట్రా ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఎక్కువగా రాబోతున్నాయి. ఇటు ఇండియా కూటమి మొత్తం చూసుకుంటే 300 ఓట్లు. ఒకవేళ ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓటర్లతో మాట్లాడినప్పటికీ కూడా 394 ఓట్లని రావాల్సి ఉంటుంది. అది కష్టసాధ్యం కాబట్టి ఇక్కడ విజయం అనేది ముందే డిసైడ్ అయినప్పటికీ కూడా అభ్యర్థిని నిలబెట్టాలి. ఎందుకు అప్పటి వరకున్న ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు అనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి విపక్ష పార్టీలన్నీ కూడా ఇక్కడ సుదర్శన్ రెడ్డిని పోటీలో ఉంచే మొదట ఏకగ్రీవానికి అధికార పార్టీ ప్రయత్నించినప్పటికీ కూడా కానీ పోటీలో నిలబెట్టాలనేది విపక్ష పార్టీలో కొంతమంది చెప్పిన నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ తెలంగాణకు చెందిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి శివ ఇప్పటికే చాలా క్లియర్ గా ఉంది. అంటే 422 ఓట్ల సభ్యుల బలం అనేది ఎన్డీఏ కూటమికి ఉంది. సో అంటే విజయం అనేది చాలా ఈజీగా కనపడుతోంది. బట్ ఇండి కూటమికి ఏంటి నమ్మకం? అంటే ఏమన్నా ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలి కాబట్టి ఎన్డీఏ పక్షంగా ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని ఇంకా ఆ విశ్వాసంలో ఉందా ఇండియా కూటమి నాయకత్వం? అంటే గెలుపుపై ఆశలు లేకపోయినప్పటికీ కానీ దీనిపై ఒక చర్చ అనేది జరగాలి అనేది ప్రధానంగా ఇండియా కూటమి విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే మొదటగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన 21వ తేదీన మొదటి రోజు సమావేశాలు ప్రారంభమైన రోజునే తన అనారోగ్య కారణాల సమస్య ఆరోగ్య కారణాలు చేత హెల్త్ కండిషన్స్ అంటే ఆరోగ్యం సహకరించడం లేదు కాబట్టి వైద్యుల సూచన మేరకు తను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి అధికారికంగా ఎక్కడ కూడా మాట్లాడే దాఖలాలు కనిపించడం లేదు. కానీ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది దానిపై వివరణ ఇవ్వాలనేది అందరూ విపక్ష పార్టీలను కూడా డిమాండ్ చేశాయి. దానికి సంబంధించి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చాయి ఉభయ సభల్లో. కానీ దానిపై ఎటువంటి చర్చ అనేది కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు. కానీ దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. తర్వాత ఇటు ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ ప్రకటించింది. తర్వాత ఇటు ఇండియా కూటమి అభ్యర్థిగా ఎవరినొకరిని బరిలో దింపాలి అనేది ప్రధానంగా అందరూ భావించారు. దానిలో భాగంగానే సౌత్కే చెందిన తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని బరిలో ఉంచారు. అంటే గెలవకపోయినా అంటే గెలవడానికి అవకాశాలు లేకపోయినప్పటికీ పోటీలో ఉంచాలి, చర్చ జరగాలి అనేది ప్రధానంగా ఇండియా కూటమి భావించింది. దానిలో భాగంగానే ఇక్కడ సుదర్శన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అనేది ప్రధానంగా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానిలో భాగంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి ఎక్కువగా 28 మంది సపోర్ట్ అనేది ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించిన ఎన్నిక పోలింగ్ అనేది ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబట్టి శివ అయితే మొత్తం సభ్యులు లోక్సభలో రాజ్యసభలో కలిపి మొత్తం సభ్యులు 786 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అందరూ వినియోగించుకుంటే గనక. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని దాదాపుగా నిర్ణయం తీసేసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ ఆ రకంగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే బీఆర్ఎస్కి లోక్సభలో ఎటువంటి ప్రాతినిధ్యం లేకపోయినా రాజ్యసభలో 4 ఎంపీల బలం ఉంది. సో ఇట్లా అంటే బీఆర్ఎస్ దూరంగా ఉంది. ఇంకా దేశంలోని ఇటువంటి ఏమైనా పక్షాలు ఓటింగ్కు దూరంగా ఉండబోతున్నట్టుగా ఇంకేమైనా తెలుస్తోందా? అంటే ఇప్పటివరకు అయితే ఏ ఒక్క పార్టీ కూడా అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అంటే నోటా అనే ఒక ఆప్షన్ లేదు కాబట్టి మేము దీనికి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నామంటూ కూడా ఆ పార్టీకి సంబంధించిన సుదర్శన్ ఇటు రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి ఆయన ఒక ప్రకటన అయితే అంటే ఒక మీడియాతో మాట్లాడుతూ జాతీయ మీడియాతో ఆయన ఒక వ్యాఖ్య అయితే చేశారు. అంటే నోటా అనే ఆప్షన్ లేకపోవడం వల్ల మేము దీనికి దూరంగా ఉంటున్నాము. అంటే ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయకూడదు అనేది నిర్ణయించుకున్నారు. గతంలో కూడా చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి సంబంధించి గతంలో సపోర్ట్ చేసింది. గతంలో కాంగ్రెస్ కూడా అనుకూలంగానే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు కూడా ప్రత్యర్థులకు ఉన్నారు కాబట్టి అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇప్పుడు గత కొన్ని రోజులుగా కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయని బీజేపీ విమర్శిస్తుంది. మళ్ళీ వైపు బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నది కాంగ్రెస్ విమర్శిస్తుంది. అని ఎవరికి ఓటు వేసినా రాజకీయంగా వారికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఈ ఎన్నికకు దూరంగా ఉంటే బాగుంటుంది అనేది కూడా పార్టీ అధినాయకత్వం బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నామంటూ కూడా వారు ప్రకటించిన నేపథ్యంలో వారు ఈ ఎన్నిక ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు దూరంగా ఉంటున్నారు. ఇక అధికారికంగా కేసీఆర్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఒక ప్రకటన రూపంలో లేఖ రూపంలో ఆయన కూడా ప్రకటిస్తారంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇంకా మరికొంత
మరికొన్ని గంటలు మాత్రమే, అంటే మరొక రోజు మాత్రమే మిగిలింది ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికకు. ఈలోపు వారు చేయాల్సిన ఇరు పార్టీలకు సంబంధించి ఉపరాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరు కూడా వారు చేయాల్సిన కసరత్తు ప్రచారం అంతా కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించి వారందరూ కూడా ఎవరెవరిని మద్దతు కావాలో వారందరూ కూడా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఫైనల్గా కూడా ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి అక్కడ మద్దతు అనేది మెజార్టీ అనేది ఉన్న నేపథ్యంలో రేపు ఎన్నికలు నిర్వహించిన తర్వాత అధికారికంగా రేపు సాయంత్రం 6 గంటలకు ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలకు సంబంధించిన పోలైన ఓటింగ్ సంబంధించి ఓట్లు లెక్కింపు ఉంటుంది. అదే రేపు సాయంత్రానికే దీనికి సంబంధించి అధికారికంగా ఎవరు గెలుపొందారనేది అధికారిక ప్రకటన అనేది ఉండబోతుంది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ తటస్థంగా ఉంటామంటూ తెలిపిన నేపథ్యంలో ఇంకా విపక్ష పార్టీలకు సంబంధించి ఎవరైనా తటస్థంగా ఉంటారా, ఇటు అధికార విపక్షాలకు సంబంధించి ఏమైనా మద్దతుగా బహిరంగ ప్రకటిస్తారనేది చూడాల్సింది. ఇక ఏపీకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో జనసేన అలాగే ఇటు టీడీపీ ఉన్నాయి కాబట్టి వారు ఎలాగో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారు. ఇటు ప్రతిపక్ష పార్టీకి ఉన్న వైసీపీ కూడా ఇటు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్లు రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. మరోవైపు మీడియా ముఖంగా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్డీఏ కూటమికే తమ మద్దతు ఉంటుందని కూడా వారు కూడా తెలియజేసిన నేపథ్యంలో ఇక విపక్ష పార్టీలకు సంబంధించి ఇంకెవరైనా బీఆర్ఎస్ లేక తటస్థంగా లేదా దూరంగా ఉంటారా లేదనేది కూడా ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇంకా చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసిన నేపథ్యంలో మాక్ పోలింగ్ అనేది ఈరోజు జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలకు మాక్ పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3:30 పార్లమెంట్ కాంప్లెక్స్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి ఎంపీలందరూ సమావేశమవుతారు. దాని తర్వాత వారికి మాక్ పోలింగ్ ఉంటుంది. ఈ రోజు రాత్రి ఇండియా కూటమి ఎంపీలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో విందు ఉంటుంది. అయితే ఈ రోజు రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కూడా ఎన్డీఏ కూటమి ఎంపీలకు విందు ఉండాల్సి ఉంది. కానీ ఈ పంజాబ్లో ఉన్న వరదల కారణంగా ఈ విందును క్యాన్సిల్ చేశారు. ఇటు జేపీ నడ్డా నివాసంలో జరగాల్సిన విందు, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరగాల్సిన విందు రెండు క్యాన్సిల్ అయ్యాయి. రేపు తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఎన్డీఏ కూటమి తర్వాత ఇండియా కూటమి రెండు పక్షాలు కూడా వాళ్ళ ఎంపీలకు వర్క్షాప్ నిర్వహిస్తున్నాయి. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగబోతున్న సమయంలో ప్రాధాన్యత క్రమం ఎట్లా ఎంచుకోవాలనే దానిపైన, ఓటింగ్ ఎట్లా ఉంటుందనిపైన మరికొంత అవగాహన కల్పించేందుకు వర్క్షాపులు నిర్వహించబోతున్నాయి. సో రేపు మధ్యాహ్నం తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేపు సాయంత్రమే